అందరికీ నమస్కారం. నేను మీ దేవి. ముందుగా మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. శాడిస్ట్ మొగుడు 56వ భాగం. రచయిత వనజ గారు. ఇంతకీ నాకెలా డౌట్ వచ్చిందని అడగవా అని కశ్యప్ అనగానే, ఏముంది 24 అవర్స్ కాకపోయినా 12 అవర్స్ నాతో పాటు ఆఫీస్లోనే ఉంటావు కదా, అండ్ నేను 2-3 టైమ్స్ నువ్వు రాగానే హడావిడిగా కాల్ కట్ చేస్తుండడం చూసుంటావు, అండ్ మెయిన్లీ ఆఫీస్ టాప్ ఫ్లోర్లో నా మెడిసిన్ చూసుంటావు, అండ్ మొన్న అని చెప్పి ఆగిపోయాడు అభి. కశ్యప్ అభి భుజం మీద ఓదార్పుగా చేయి వేస్తూ, డోంట్ వరీ, అయినా బాగానే కనుక్కున్నావు, నాకు ఎలా డౌట్ వచ్చిందో అని అంటూ ఇద్దరు ఇంటికి చేరుకున్నారు. అభిని చూసి జానకి మొహం తిప్పుకొని పైకి వెళ్ళిపోయింది. అభి కశ్యప్ ఇద్దరు మానసి వైపు చూస్తే తల దించుకొని నిలబడింది. ఇద్దరు ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని, మను ఏమైనా జానకి నిజం చెప్పేసిందా అనుకున్నారు. ఆ ఆలోచన రాగానే అభి జానకి దగ్గరికి వెళ్ళడానికి ధైర్యం సరిపోలేదు. ఇప్పుడు తను ప్రశ్నించే వాటికి సమాధానాలు అభి దగ్గర లేవు అని ఒక అడుగు వెనక్కేశాడు. నువ్వు అనుభవించాలి, ఆ కోపాన్ని భరించాలి, ఈ నిజం దాచిపెట్టినందుకు వెళ్ళు అని అన్నట్టుగా కళ్ళతోనే చెప్పి అభిని తన రూమ్ వరకు తీసుకెళ్లాడు కశ్యప్. ఇక్కడ అజిత్ దగ్గరికి వస్తే, మనం పొద్దున్నే మీటింగ్ ఉందని హడావిడిగా లేచి రెడీ అవుతున్నాడు అజ్జీబాబు. ముందు రోజు నైట్ కాస్త ఒంటి దురద తగ్గించుకొని జాహ్నవి సైలెంట్గా ఉండడంతో ఒళ్ళు హూనం కాకుండా నిద్రపోవడానికి ఛాన్స్ ఇచ్చాడు. అద్దంలో చూసుకొని తన బ్లేజర్ వేసుకుంటూ హెయిర్ బ్రష్ చేసుకుంటూ బెడ్ మీద ముడుచుకొని పడుకున్న జాహ్నవి వైపు చూశాడు అజిత్. ఆమెను చూసే కొద్దీ అతని పెదవుల మీద సర్కాస్టిక్ స్మైల్ పెరిగిపోతూ ఉంది. అజీ, కాఫీ అని అంతలోనే రూమ్ వరకు వచ్చి పిలిచింది ఈశ్వరి. అమ్మ వస్తున్నా అంటూ డోర్ వరకు వెళ్ళి లోపలికి రాకుండా ఆగిపోయిన అమ్మని చూసి, ఏంటమ్మా అక్కడే నిలబడ్డావు, లోపలికి రా అని పిలిచాడు అజిత్. వద్దులే నాన్న అని సున్నితంగా చెప్పింది ఈశ్వరి. అలా అంటావేంటమ్మా అని అజిత్ నొచ్చుకున్నట్లుగా అంటే, అప్పుడు ఇది నీ రూమ్ మాత్రమే, ఇప్పుడు నీతో పాటు నీ భార్య కూడా ఉంది కదా, రావడం కరెక్ట్ కాదు నాన్న అని అజిత్ చెంప మీద చేయి వేస్తూ ప్రేమగా చెప్పింది ఈశ్వరి. అమ్మ దగ్గర కొడుకు పరాయివాడు అవుతాడా అమ్మ అని అంటూ ఆమె చేయి పట్టి లోపలికి తీసుకొచ్చి సైడ్ ఉన్న సోఫాలో కూర్చున్నాడు. కాఫీ కప్ అందుకొని, అమ్మ ఏంటజీ, ఇంకా సంతని దయచేయమని చెప్పు అన్నాడు అజిత్. ఏమైందిరా అంటే అని ఈశ్వర్ అంటుంటే, ఎన్ని రోజులు ఉంటారు, ఇప్పటికే వచ్చి 3 రోజులైంది, కూతుర్ని ఇంట్లో ఇచ్చిన అన్ని రోజులు ఉండడం మర్యాద కదని వాళ్ళకి తెలియలేదేమో అన్నాడు. అలా ఏం కాదులే, జాహ్నవి చిన్నపిల్ల కదరా, ఇక్కడ ఎలా ఉంటుందో ఏమో అనే భయంతో ఉన్నారులే, అయినా ఇన్ని రోజులు మన ఇద్దరమే కదా ఉంది, ఇప్పుడు వాళ్ళని చూస్తుంటే మనకు కూడా బంధువులు ఉన్నారనిపిస్తోంది అన్నది ఈశ్వరి. అమ్మ, నువ్వు వాళ్ళతో అంత రిలేషన్ పెంచుకోకు, ముఖ్యంగా దీంతో అస్సలు క్లోజ్గా ఉండకు, వీలైతే 4 వాతలు పెట్టి పనులు నేర్పించు, నువ్వు మాత్రం అసలు సఫర్ అవ్వకు అని అజిత్ చెప్తుంటే ముద్దుగా బొద్దుగా నిద్రపోతూ ఉన్న జాహ్నవిని ఒకసారి చూసింది ఈశ్వరి. ఇది ఇతను పుట్టినప్పటి నుంచి లెక్కనేనన్ని సార్లు అడిగిన ప్రశ్న, మనకెవరు బంధువులు లేరా అమ్మా అని అజిత్ అడుగుతూ ఉండగా ఏం చెప్పలేక సైలెంట్ అయిపోయింది ఈశ్వరి. ఒకసారి తలెత్తి వాళ్ళ అమ్మవైపు చూశాడు. అతని భావాలు అర్థం చేసుకుంటూ, నీకు ఆఫీస్కి టైం అవుతున్నట్లుగా ఉంది అజ్జి, నేను వెళ్ళి టిఫిన్ ప్రిపేర్ చేస్తానని హడావిడిగా కిందకి వెళ్ళిపోయింది ఈశ్వరి. అజిత్ పెదవుల మీద అదే విరక్తి నవ్వు విరబూసింది. ఎందుకమ్మా ఇంకా దాచిపెట్టాలని చూస్తావు, నువ్వు దాస్తున్న నిజం నాకు ఎప్పుడో తెలిసిపోయిందమ్మా అని అనుకొని తన ఫైల్స్ తీసుకుంటూ మగ్గులో ఉన్న వాటర్ని జాహ్నవి మొహం మీద ఫోర్స్గా వేసి కిందకి వెళ్ళిపోయాడు అజిత్. అభిని జానకి మొహం తిప్పుకొని పైకి వెళ్ళిపోయింది. అభి కశ్యప్ ఇద్దరు మానసి వైపు చూస్తే తలదించుకొని నిలబడింది. ఇద్దరు ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని, మను ఏమైనా జానకి నిజం చెప్పేసిందని అనుకున్నాడు. ఆ ఆలోచన రాగానే అభి జానకి దగ్గరికి వెళ్ళడానికి ధైర్యం సరిపోలేదు. ఇప్పుడు తను ప్రశ్నించే వాటికి సమాధానాలు అభి దగ్గర లేవు అని ఒక అడుగు వెనక్కేశాడు. నువ్వు అనుభవించాలి, ఆ కోపాన్ని భరించాలి, ఈ నిజం దాచిపెట్టినందుకు వెళ్ళనట్టుగా కళ్ళతోనే చెప్పి అభిని తన రూమ్ వైపుకి తీసుకుని వెళ్ళాడు కశ్యప్. రూమ్లో అటువైపు తిరుగున్న జానకిని భయంగా చూస్తూ ముందుకు వెళ్ళాడు అభి. అంతటితో తన పాత్ర అయిపోయింది అనుకోకుండా ఇంకా రూమ్ దగ్గర నిలబడున్నాడు కశ్యప్. వాళ్ళ మధ్య ఏం జరుగుతుందో అని. జాను పలకదు జానకి. జాను ఇంకోసారి గట్టిగా పిలిచాడు అభి. అయినా జానకి పలకలేదు. జానకి, అసలు నువ్వేం చెప్పొద్దురా, ప్లీజ్ లిసన్ టు మీ, ముందు చెప్పేది విను జాను, ప్లీజ్. ఏం చెప్తావు రామ్? నువ్వు మానసితో ఉన్న ఇల్లు కొనేశాను, రంగి సత్తయ్య ఉన్న బస్తీ మొత్తం కొనేశాను, అండ్ ఆ శార్వరి హాస్పిటల్ టోటల్ చైన్స్కి నిన్ను చైర్మన్ చేసేశాను అని చెప్తావా రామ్? ఆగాగు, వాట్? నేనేం చేశాను? ఇంకా ఆపు ఓవర్ యాక్షన్. నాకేం తెలియదు అనుకుంటున్నావా, లేక
కొంచెం తెలుసుంటే కవర్ చేయాలని చూస్తున్నావా? అభి మైండ్ వేగంగా ఆలోచించడంతో ఇలా చెప్పిన మానసికి మనసులోనే థ్యాంక్స్ చెప్పుకొని, అలా ఏం లేదు బంగారం, నేను ఎందుకు కవర్ చేయాలని చూస్తాను చెప్పు అంటూ తను బెడ్ మీద కూర్చొని జాగ్రత్తగా జానకిని ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు. అభి ఎందుకు ఊరికే ఖర్చు చేస్తావు అభి? అవేవి మన సొంతం కాదు కదా. నీ కోసం ఎర్న్ చేసి పే చేసే ఒక్క రూపాయి కూడా నేను ఊరికే అనుకోనరా. బస్తీ అంటే నువ్వు కూడా కొన్ని రోజులు ఉండి చూసావు కదా, కొంచెం కూడా హైజీన్ లేకుండా ఎలా ఉందో. బిలో పూర్ వాళ్ళు చాలామందే ఉన్నారు. పిల్లలకి స్కూల్ లేక అలా ఉండిపోయారు. కనీసం ఇల్లులు కూడా మంచివి లేకుండా ఆ రేకుల షెడ్లోనే ఉన్నారు. 1 మంత్ నువ్వు అక్కడ ఉన్నావంటే నాకు ఏదోలా అనిపించింది. ఇక వాళ్ళందరూ ఫ్యూచర్లో అక్కడే ఉండాలి. అందుకే ఆ బస్తీ కొనేసి అందరికీ పక్కా హౌసెస్ని కట్టించా. ఇంకా మన ఆఫీస్లో జాబ్లు కూడా ఇప్పించాను. కూల్గా మార్దవంగా చెప్తూ జానకి వీపు మీద పెదవులు అదిమి పెట్టాడు అభి. అభి ఆన్సర్కి జానకి మెల్ట్ అవుతూ తను ఉన్న ఆ నెల రోజులు ఆ బస్తీలో అబ్జర్వ్ చేసింది గుర్తు తెచ్చుకుంది. అది అంటే ఓకే, మరి హాస్పిటల్? మెడ వెనక్కి తిప్పి అభి కళ్ళకే చూస్తూ అడిగింది జానకి. నా బేబీస్ని అక్కడే ఫైండ్ చేశాను కనుక. బేబీసా? అదిరిపడుతూ లేవబోయింది జానకి. ఆ బొజ్జలో ఉన్న బేబీ ఒకరు, ఆ బేబీని మోసే మరో బేబీ ఒకరు అంటూ పెదవుల గమ్యం మెడ మీదకి తీసుకొచ్చాడు అభి. మరి మానసీ రూమ్? హిహి, అది నీ అన్నగాడి పని, నాకేం సంబంధం లేదంటూ జానకిని ఇంకా జాగ్రత్తగా ముందుకు తిప్పుకొని ఆ మాటలకి సంకెళ్ళేశాడు అభి. ఇంకా మాట్లాడే అవకాశం ఇవ్వకుండా టెన్షన్తో బయటే నిలబడి ఏం జరుగుతుందో అభి మొత్తం చెప్పేస్తాడేమో అన్న భయంతో కశ్యప్ డోర్ దగ్గర నిలబడి వీళ్ళ మాటలు వింటుంటే మానసి కశ్యప్ని లాక్కుని పోయింది తన రూమ్లోకి. ఓయ్ రాక్షసి, ఏంటోయ్ నిజం చెప్పేస్తున్నావేమో జానకిని అని టెన్షన్ పడి చచ్చాను కదే. అలా ఎలా చెప్పేస్తావమ్మా? నాకు కూడా తెలుసు ఎవరికి ఏం చెప్పాలో ఏం చెప్పకూడదు. అచ్చా, ఫ్రెండ్వి నువ్వే తట్టుకోలేకపోయావు. ఇక సర్వస్వం అనుకున్న జానకి వదిన అసలు భరించగలదా? అమ్మో, తలుచుకుంటేనే షివరింగ్ పుడుతోంది అని అనుకుంటూ గుండెల మీద చేతులేసుకుంది మానసి. మనుని గట్టిగా హక్ చేసుకొని 2 నిమిషాలు అలాగే ఉండిపోయి ఫాస్ట్గా తన రూమ్లోకి వెళ్ళిపోయాడు కశ్యప్. నాకు తెలుసు కశ్యప్, ఉన్నట్టుండి నువ్వు ఎంతగా నరకం అనుభవిస్తూ ఉన్నావు. వదినకి ఇవన్నీ చెప్పి ఇంకా కాంప్లికేటెడ్ చేయలేను. అభి అన్నయ్య డిజర్వ్ ఆల్ యువర్ లవ్. అన్నయ్య ఎక్కడికి మనందరి ప్రేమని వదిలి వెళ్ళలేడు అనుకుంటూ బాధగా మిగిలిపోయింది మాన్సి. వాన వాన అని లేచిన జాహ్నవి పడింది వాన కాదు, తన మీద మగ్గు వాటర్ కుమ్మరించారు అని తెలిసేసరికి అజీత్ అంటూ కోపంగా పళ్ళు నూరుకుంది. అంతలో తనకు వచ్చిన మెసేజ్ చూసి మొహానికి కోపం యాడ్ చేసి వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చి వార్డ్రోబ్ని ఓపెన్ చేస్తే చూడీదార్ శారీస్ తప్పితే ఇంకేం లేవు అక్కడ. ఇది కూడా అజిత్ పని అని ఊహిస్తూ తిట్టుకుంటూ చూడిదార్ని వేసుకొని రెడీ అయ్యి కిందకు వచ్చేసరికి ఈశ్వరికి చీక్ కిస్ ఇచ్చి ఆఫీస్కి వెళ్ళిపోతూ కనిపించాడు అజిత్. అబ్బో, వీడికి బోడీ సెంటిమెంట్లు కూడా ఉన్నాయా అని అనుకుంటూ అంతలో కన్నింగ్ ప్లాన్ మైండ్లో ఫ్లాష్ అవడంతో ఎస్ అనుకుంది జాహ్నవి. వీడు నాకు చేసిన దానికి నేను వీడిని ఏం చేయలేకపోవచ్చు, కానీ వీడు తల్లినంటే ఖచ్చితంగా హర్ట్ అవుతాడు. ఈవిడ కూడా పిల్లిలా బాగానే ఉంది, కళ్ళకి గంతలు కట్టి ఒక ఆట ఆడుకోవచ్చు. అప్పుడు ఈవిడ గారి నొప్పికి ఆఫీస్లో ఉన్న ఆయన గారి కళ్ళల్లో నీళ్లు రావాలి అని అనుకుంటూ కసిగా అత్తయ్య కాఫీ అని అంటూ మెట్లు దిగి పొగరుగా అరుస్తూ వచ్చి సోఫాలో దర్జాగా కాలు మీద కాలేసుకుని కూర్చుంది జాహ్నవి పాప. వస్తున్న జాహ్నవి అని ఈశ్వరి అంటే కార్ స్టార్ట్ చేసిన అజిత్కి ఆ మాట చెవిని చేరదు. అజిత్ అటు ఆఫీస్కి వెళ్ళగానే ఇంట్లోకి వచ్చిన ఈశ్వరి జాహ్నవికి కాఫీ ఇచ్చి కొంచెం మాట్లాడదామని ఆమె ఎదురుగానే కూర్చుంది. జాహ్నవిని చూసి ఆవిడని చూసి ఇంకా కాలు ఊపుతూ అప్పటి వరకు ఇన్స్టా స్క్రోల్ చేస్తున్న ఫోన్లో నుండి ఫేక్ నెంబర్ కాల్ చేసి ఇక ఇకలు పక్కపక్కలతో మాట్లాడుతూ ఉంది జాహ్నవి. జాహ్నవి ప్రవర్తన ఈశ్వరిని అసహనంగా మార్చేస్తే 2-3 సార్లు తన్ని తగ్గి జాహ్నవి అని పిలిచింది. పలకకపోగా చేతితో పిలవద్దన్నట్టుగా సైగ చేసి కాల్ మాట్లాడుతూనే ఉంది జాహ్నవి. ఎవరో ఫ్రెండ్ అయి ఉంటారులే అని కిచెన్లోకి వెళ్ళిపోతున్న ఈశ్వరిని చూస్తూ ఇంకా డోస్ పెంచాలని, ఆ బేబీ చాలా బోర్, పని అంత లేదు, ఇప్పుడే అతని వాళ్ళ మమ్మీ కాఫీ ఇచ్చింది, పని మనిషిలాగే తనే అన్ని పనులు చేసుకుంటుందనంటూ ఒక పక్కగా ఈశ్వరిని చూస్తూ మాట్లాడి లాస్ట్లో కిస్ ఇచ్చేసి కిచెన్లోకి వెళ్ళింది ఈశ్వరి వెనకే. టిఫిన్ ఏముండేవి అత్తయ్యా అని సాగదీస్తూ అంటూ కౌంటర్ ట్యాప్ మీద కూర్చొని అడిగింది జాహ్నవి. ఆమెని మౌనంగా చూస్తూ ఇడ్లీ అని చెప్పి తను వెజ్జీస్ తరిగే పనిలో పడిపోయింది ఈశ్వరి. వాట్, ఇడ్లీనా? నో, నాకు ఆమ్లెట్ కావాలి, అర్జెంటుగా చేసి పెట్టు అని అంది. ఈరోజు గురువారం జాహ్నవి, అయితే ఆమ్లెట్ నోట్లోకి దిగదా
అలా అని నేను అనలేదు. గురువారం ఇంట్లో నాన్ వెజ్ చేయనన్నాను. అబ్బో, ఇది పెద్ద సంసారాలుండే ఇల్లు మరి అన్నీ పాటించడానికి అంటే నీ ఉద్దేశం ఏంటమ్మాయి? కాస్త కోపంగానే అడిగింది ఈశ్వరి. నా ఉద్దేశం ఏంటో పాతికేళ్లుగా భర్త లేకుండా ఉన్నా మీకు అర్థం కాలేదా అత్తయ్య? జాహ్నవి: అవును నేనే. నీకు కొడుకు పుట్టగానే నీ మొగుడు ఇంకెవరినో చూసుకొని జంప్ అయిపోయినట్టున్నాడు కదా. మరి అప్పటి నుంచి ఎలా పెంచావు నీ కొడుకుని? భర్త లేని దానివి ఇంత ఆస్తికి నీ కొడుకు ఎలా ఓనర్ అయ్యాడు? ఇదంతా వాడి కష్టం. అతి కష్టంగా కన్నీళ్ళు ఆపుకుంటూ అంది ఈశ్వరి. ఏంటమ్మా, నీ వయసు కష్టం కాదా ఇదంతా? వెటకారంగా జాహ్నవి అంటుంటే, కొత్తగా పెళ్ళైన దానివి, సంసారంలోకి అడుగుపెట్టిన దానివి ఇలాంటి మాటలు మాట్లాడకూడదు జాహ్నవి. నాది పెళ్ళి అని, నేను నీ కొడుకుతో చేసేది సంసారం అని ఎవరన్నారు? నీ కొడుకు ఆ బ్లడీ చీటర్తో నేను చేస్తోంది వ్యభిచారం. ఇంతకీ వాడికి ఒక్కడే తండ్రా లేక షేరింగ్ ఏమైనా ఉందా అంటూ జాహ్నవి వెటకారంగా అంటూ ఉంటే కళ్ళల్లో నీళ్లు కోపం కలగలిపి చూస్తూ తన రూమ్కి వెళ్ళిపోయింది ఈశ్వరి. తన చేతిలో ఉన్న ఇడ్లీ ప్లేట్ని నేలకి విసిరికొట్టి ఏడుస్తూ మోకాల మీద కూర్చుండిపోయింది జాహ్నవి. మీకు క్లారిటీ ఇవ్వాలి అంటే, జాహ్నవి వాళ్ళ ఇంట్లో జరిగిన సీన్ పొద్దున, ఇక్కడ జరుగుతోంది మాత్రం మరుసటి రోజుదన్నమాట. అభి చెప్పరా, నువ్వు చెప్పే పని అయిపోయింది తెలుసుకున్నాను. ఏడ్చావులే, నెల ముందు చెప్తే ఇప్పుడా చెప్పేది అని అభి అంటుంటే, అతను ఏమన్నా సక్రమంగా జాబ్ చేసేవాడు అనుకుంటున్నావారా? వ్యక్తి ఆధార్ పట్టుకొని అడ్రస్ వెతకడానికి పక్కా డ్రింకర్. ఏ పూట ఏ ఊర్లో ఉంటున్నాడో ఎవరికీ తెలియదు. ఎంత కష్టమైందో తెలుసా పట్టుకోవడం అని కశ్యప్ అనగానే, సరే అఘోరించావులే, వర్క్ ఏమైనా ఉందా అని అడిగాడు అభి. నోప్, చిన్న వర్క్ ఉంది, మీ చెల్లికి ఇచ్చేశాను, ఐఎమ్ ఫ్రీ నౌ అని కశ్యప్ అనగానే అభి కశ్యప్ని తీసుకుని ఒక ప్లేస్కి వెళ్ళాడు. కానీ ఇంటికి వేసిన తాళం చూసి అభి కశ్యప్లు ఇద్దరు నిరాశ చెంది ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. ఇక్కడే ఉన్నాడన్నావు కదరా, నాకేం తెలుసురా, నిన్న లొకేషన్ ఇక్కడే చూపించింది, మరి ఈ రోజుకి అప్పుడే మాయమైపోతుందా? ఏ బార్కో తేలుంటాడులే, తాగుడుపోతు వెదవ కదా అని అనుకున్నాడు కశ్యప్. అలా అనేసరికి చుట్టుపక్కల అడిగాడు అభి అతని గురించి. అది బస్తీ కాదు, అలాగని బడాబాబులు ఉండే ఏరియా కూడా కాదు, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఉండే ఏరియా. వీళ్ళు వెళ్ళిన ఇంటికి అటువైపు ఇటువైపు ఉన్న హౌసెస్లో అడిగితే ఆ ఇంట్లో ఉన్న వ్యక్తి కొద్ది రోజుల కిందటే వచ్చారు, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారో తమకు తెలియదని ఇన్ఫర్మేషన్ పాస్ చేశారు. అసహనంగా అభి కార్ డోర్ని ఒక తన్ను తన్ని వెళ్ళి కూర్చున్నాడు. కశ్యప్ డ్రైవింగ్లో కూర్చోగా ఎక్కడికి వెళ్ళాలని అడగగా ఒక లుక్ అభి ఇవ్వగానే ఎక్కడికి వెళ్ళాలో అర్థమై కార్ స్టార్ట్ చేశాడు కశ్యప్. ఒక ఇంటి ముందు ఆపి చూసేసరికి అభి కూడా ఇంటివైపు చూస్తూ కనిపించాడు. కానీ అక్కడ జరుగుతున్న దృశ్యం చూసి షాక్ అయి ఎలా పాసిబుల్ అనుకుంటూ కాసేపు అక్కడ మనుషుల్ని చూస్తూనే అనలైజ్ చేసుకుంటున్నాడు. 10 నిమిషాల తర్వాత అభికి ఏదో అర్థమవగానే సైడ్ స్మైల్ ఇస్తూ ఆఫీస్కి వెళ్ళిపోయాడు. కశ్యప్తో సహా ఇంట్లో జానకి యాజ్ యూజువల్గా రెస్ట్ తీసుకుంటూ ఉంది. గాయి కన్నింగ్ బ్యాచ్ ఇంట్లో లేనందువల్ల కాస్త ఫ్రీగా మూవ్ అవుతూ భయం లేకుండా కూర్చొనుంది. కౌసల్య జానకితో మనుతో జనరల్ టాపిక్స్ అంటే ఫ్యామిలీల గురించి మాట్లాడుతూ ఉండగా మనుని తన ఫ్యామిలీ గురించి అడిగితే జానకికి చెప్పిందే చెప్పి ఆమె తన ఏడుపుని బలవంతంగా ఆపుకుంది. ఓదార్పుగా జానకి మను మీద చెయ్యి వేస్తే కౌసల్య మనుని తన గుండెల్లో దాచుకుంది. జానకికి మాత్రం ఉమా జగదీష్ మైండ్లో మెదిలి, అమ్మా నాన్న ఎలా ఉన్నారు, అసలు పెళ్లి జరిగినప్పటి నుంచి ఆ ఇంటికి వెళ్ళి సరిగ్గా ఉన్నదే లేదు, 1-2 సార్లు తప్ప అక్క ఎలా ఉందో, స్వీటీ నా మీద బెంగ పెట్టుకుందేమో అని రకరకాలుగా ఆలోచిస్తూ ఉంది. కానీ వాళ్ళని కలవాలంటే జానకి ధైర్యం సరిపోవడం లేదు. డెలివరీ అయ్యేలోపైన ఒక్కసారి ఉమా జగదీష్ చూడాలనిపిస్తోందని అవికి చెప్పేద్దామని డిసైడ్ అయ్యింది. కానీ చెప్పబుద్ధి అవ్వలేదు. అలాగే వాళ్ళ వైపే చూస్తూ ఉన్న జానకిని ఇంకో వైపుకి రమ్మని పిలిచింది కౌసల్య. వెంటనే కౌసల్యను హత్తుకొని తన అమ్మలా ఫీల్ అవుతూ గట్టిగా కళ్ళు మూసుకుంది జానకి. మన మాన్సీ పాప ఎమోషనల్ సీన్లు అన్నీ తేలిక చేయటంలో నెంబర్ 1 కదా. ఇప్పుడు కూడా తనే ఫస్ట్ ఆ ఎమోషనల్ రైన్లో నుండి బయటకొచ్చి, ఏంటి అత్త కూడా ఇలాగే ఉండిపోతారా, నాకు మా పెదనాన్నకి లంచ్ చేసి పెట్టే ఉద్దేశం ఉందా లేదా అని అడిగింది. దానికి కౌసల్య గారు, ఎందుకు లేదమ్మా, ఉంది, కానీ ఫర్ చేంజ్ ఈరోజు నువ్వే మా అందరికీ చేసి పెడుతున్నావని కౌసల్య అనేసరికి బిక్కమొహం వేసుకుంది మాన్సి. మను వంట ప్రయోగాలు విజయవాడలో చూసిన జానకికి మాత్రం నవ్వు ఆగలేదు. వదినా అని అంటూ జానకిని చూస్తూ మానసి ఉడుక్కుంటుంటే, వెళ్ళు మను, మా అన్నయ్య ఆఫీస్ నుంచి లంచ్కి ఇంటికి వచ్చేసరికి మంచి మంచి వెరైటీస్ అన్నీ కూడా చేసి పెట్టి ఉంచు అని అంటూ జానకి కూడా సరదాగా నవ్వుతూ అంది. కథ కొనసాగుతుంది. మరి అభి కశ్యప్లు వెళ్ళింది ఎక్కడికి, అక్కడ ఏ వ్యక్తి కోసం వాళ్ళు వెతుకుతున్నారు, వాళ్ళకి అభి కశ్యప్లకి ఉన్న రిలేషన్ ఏంటి, మరో పక్క జాహ్నవి
అజిత్ని వదిలించుకోవటానికి వాళ్ళ అమ్మని నానా మాటలు అన్నది కదా. మరి ఈ విషయం కనుక అజిత్కి తెలిస్తే జాహ్నవి పరిస్థితి ఏంటంటారు? తప్పకుండా కమెంట్ చేయండి. కథ నచ్చితే లైక్ చేయండి, మరి కొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.